Hi, welcome to our channel. Very important topic మనం డిస్కస్ చేద్దాం. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసినప్పటి నుండి నన్ను అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఐసైట్ ఉందన్న మేము ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చా, మేము ఎలిజిబుల్డా కాదా. కొద్దిమంది ఐసైట్ హెవీగా ఉందన్న లేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకొని మేము వెళ్ళొచ్చా, లేదా ఇదివరకు లేజర్ ట్రీట్మెంట్ జరిగిందన్న నాకు నేను ఎలిజిబిలిటీనా కాదా. ఈ వీడియో క్లియర్గా చూద్దాం, మీ యొక్క డౌట్స్ పూర్తిగా తొలగిపోతాయి ఈ వీడియోతోటి. సో బై ద వే దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్, ఎక్స్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. మీరు చూస్తున్నారు లాస్ట్ బెంచెస్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు ఇలాంటి అప్డేట్స్ వీడియోస్ కంటే కూడా క్లాసెస్ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి నావి దయచేసి, ఓకేనా. రైట్. సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కోర్స్ తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1 or 2 days చూడండి. నచ్చితే రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీ మనసుకు అనిపిస్తే దెన్ తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. అండ్ మీకు సంక్రాంతి ఆఫర్గా మీకు అన్నీ తగ్గించేసాను. ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 200K ఇవ్వడం జరుగుతూ ఉంది, వినియోగించుకోండి. అండ్ ఇక్కడ పెండింగ్ క్లాస్ ఉన్న నో వరీ, వన్స్ ఒకసారి నేను తిరుపతికి వెళ్ళొచ్చాక మీకు మనం నెక్స్ట్ వీక్ నుండి ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. పాలిటీ, జీకే, సైన్స్ స్కూల్ బుక్స్, సోషల్ అండ్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్, కెమిస్ట్రీకి సంబంధించిన నోట్స్ మీకు ఇండివిజువల్గా 50 రూపీస్కే ఇవ్వడం జరుగుతాం. కొన్నిటికి వీడియో క్లాసెస్ ఉంటాయి, కొన్నిటికి ఓన్లీ నోట్సే ఉంటాయి, అర్థం చేసుకోగలను, ఓకేనా. సో రైట్, కమింగ్ టు ద టాపిక్, రైల్వే ఐసైట్ టెస్ట్. మీకు ఇక్కడ A1, A2, B1 ఈ విధంగా మనకి వాటి యొక్క కోడ్స్ అయితే ఉంటాయి. వాటి ఒకసారి సంబంధించి చూద్దాం. ఒకసారి A1 అంటే 6x6 విజన్ అనేది ఉండాలి, వితౌట్ గ్లాసెస్, లేజర్ అనేది నాట్ అలౌడ్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, A1 కేటగిరీ పోస్టులు అన్నిటికి కూడా 6x6 విజన్ అనేది చెప్పాల్సి ఉంటుంది, వితౌట్ గ్లాసెస్. లేజర్ అనేది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్, నాట్ అలౌడ్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. A2 అనేది 6x9 విజన్ చేయాలి, చెప్పాల్సి ఉంటుంది, వితౌట్ గ్లాసెస్, లేజర్ అనేది నాట్ అలౌడ్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. సో మీరు ఈ 6x6 6x9 గురించి తెలుసుకోవాలనుకుంటే మీ నియరెస్ట్ ఆప్టికల్ షాప్కి వెళ్ళండి, అక్కడ చెక్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. అండ్ A3 కనుక చూస్తే 6x9 చెప్పాల్సి ఉంటుంది, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. గ్లాసెస్ ఉన్న నో ఇష్యూ, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సిడ్ 2Dకి మించి ఉండకూడదు, అండ్ లేజర్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే A1, A2, A3కి మూడింటికి కూడా కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేయడం జరుగుతుంది. లేజర్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, లేజర్ అనేది ఖచ్చితంగా అలో చేయరు అని వాళ్ళు డిస్కస్ చేశారు, అవునా. అదేవిధంగా A3 వాళ్ళు విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ 6x9 చెప్పవచ్చు, ఓకే. నెక్స్ట్ B1, B2 కేటగిరీ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే B1 అయితే 6x9 అండ్ 6x2 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, అంటే ఒకటి విత్ గ్లాసెస్ చెప్పొచ్చు, ఒకటి వితౌట్ గ్లాసెస్ కూడా ఉంటుంది కదా, ఆ విధంగా. సో 6x9 అండ్ 6x2 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 4Dకి మించి ఉండకూడదు, అండ్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. B2 కనుక చూస్తే సేమ్, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 4D. ఇక్కడ చూస్తే మనకి ఇఫ్ లేజిక్ ఒకవేళ లేజిక్ సర్జరీ కనుక మనం చేయించుకుంటే B1, B2 కేటగిరీ వాళ్ళు ఏం చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. ఆపరేషన్ పూర్తయి 1 year కంప్లీట్లీ అయి ఉండాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ తర్వాత ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ ఉండవు, అంటే ఇచ్చింగ్ కానీ కొద్దిగా వాటర్ రావడం కానీ ఇలాంటి కొన్ని రాకుండా చూసుకోవాలి. మీరు ఆపరేషన్ చేసుకున్న హాస్పిటల్ నుండి ఒక లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. కార్నియా యొక్క థిక్నెస్ 425 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండకూడదు. అండ్ ఫండస్ అనేది కంటిలో ఉండే ఒక పొర, అది నార్మల్గా ఉండాలి, ఎలాంటి ఎఫెక్ట్ అవి ఉండకూడదు. అండ్ కంటికి సంబంధించి ఎలాంటి వ్యాధులు ఉండకూడదు. అండ్ ఫైనల్ డిసిజన్ వచ్చేసి నాకు అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి అయినా రిజెక్ట్ చేసిల్లంటే మాత్రం కుదరదు. ఫైనల్ డిసిజన్ అనేది రైల్వే బోర్డ్, ఆ రైల్వే మెడికల్ ఆఫీసర్స్ ఆ టైంలో ఎవరు ఉంటారో వాళ్ళదే అంతిమ నిర్ణయం, ఓకేనా. సో అది మనం కొద్దిగా లక్ కూడా ఫేవర్ చేయాల్సిన అవసరం అయితే అక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. C1 కనుక చూస్తే 6x2 ఆర్ 6x12 అండ్ 6x18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ చెప్పాలి.
అండ్ C2 వచ్చేసి 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ మరి గ్రూప్ డి పోస్టులకి సంబంధించి ఏవి మనకి సంబంధించినవి అన్న మీరు చెప్పండి అని అంటే మనం ఒకసారి చూద్దామండి. దానికి సంబంధించి కనుక చూస్తే 33 నెంబర్ నుండి చూడండి, అసిస్టెంట్ వర్క్షాప్లో అసిస్టెంట్ కనుక చూస్తే దీని యొక్క కేటగిరీ C1 కేటగిరీ. ఇక్కడ లేజర్ కనుక చేస్తే ఫిట్ అండి. C1 వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ అయినా కానీ ఫిట్ చేస్తారు. అదేవిధంగా కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అవసరం లేదు. విత్ ఆర్ వితౌట్ మనం చెప్పాల్సి ఉంటుంది. విత్ ఆర్ వితౌట్ అంటే గ్లాసెస్ ఉన్నా ఓకే, గ్లాసెస్ లేకపోయినా ఓకే, నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనం B1 కేటగిరీ, B1 కేటగిరీలో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. ఇక్కడ మనం ఏదైతే ఆ విజన్ ఉందో విత్ ఆర్ వితౌట్, మనం ఇంతసేపు చెప్పుకున్నాం కదా 6/12 6/18 అని, అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ చెప్పవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ బ్రిడ్జ్ వాళ్ళు లేజిక్ సర్జరీ కనుక చేయించుకున్నట్లయితే కొన్ని కండిషన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, 1 ఇయర్ దాటాలి, ఇట్లాంటివి అవన్నీ కూడా మనం చూసుకోవాలి. మీకు దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలనేది వీడియో లాస్ట్లో చెప్తాను, జస్ట్ అవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ అసిస్టెంట్ C&W కనుక చూస్తే B1 కేటగిరీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ కూడా మనకి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ నాట్ అన్ ఇష్యూ. ఇక్కడ లేజర్ సర్జరీని అలో చేస్తారు, బట్ కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్లో కనుక చూస్తే C1 కేటగిరీ, ఇక్కడ మనం చూస్తే లేజర్ సర్జరీ కనుక చేసుకున్నట్లయితే సింప్లీ అలో చేస్తారు. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఇక్కడ ఏమీ లేదు. అదేవిధంగా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ చెప్పవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ లోకోషెట్ డీజిల్లో కనుక చూస్తే B1 కేటగిరీకి వస్తుంది. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉన్న నో ఇష్యూ. అదేవిధంగా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫిట్టే, బట్ కొన్ని కండిషన్స్ మనం మాట్లాడుకున్నాం, అవి చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ కనుక చూస్తే B1 కేటగిరీకి వస్తారు. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ నో ఇష్యూ. లేజర్ సర్జరీని ఫిట్ ఎలో చేస్తారు, బట్ కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కనుక చూస్తే B2 కేటగిరీకి వస్తుంది. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేయరు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఏదైతే సైట్ మనం మాట్లాడుకున్నామో అది చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ లేజర్ సర్జరీని అలో చేస్తారు, బట్ కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. అసిస్టెంట్ పాయింట్స్మెన్ కనుక చూస్తే మనం A2 కేటగిరీ వస్తుంది. ఇదే మేజర్ అండి గ్రూప్ డీలో. ఇక్కడ లేజర్ సర్జరీ చేయించుకుంటే సింప్లీ అన్ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. వితౌట్ గ్లాసెస్ మనం ఏదైతే విజన్ మాట్లాడుకున్నామో అది చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్కువగా ఇబ్బంది పడాల్సింది ఈ అసిస్టెంట్ పాయింట్స్మెన్ దగ్గరే మనం ఎక్కువగా కంగారు పడాలి. మిగిలినవన్నీ కూడా లేజర్ ఉన్నా పెద్దగా ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కనుక చూస్తే మనం B1 కేటగిరీ కిందకు వస్తారు. మనకి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మనం చెప్పాల్సి ఉంటుంది. లేజర్ సర్జరీ చేసుకుంటే ఫిట్టే చేస్తారు, బట్ కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ B1 కేటగిరీ, ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. లేజర్ని అలో చేస్తారు, బట్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మీరు చెప్పవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. అసిస్టెంట్ TL అండ్ ఏసీ డిపార్ట్మెంట్ మన వర్క్షాప్లో ఏం కాదు. ఇక్కడ B1 కేటగిరీ, ఇక్కడ మనం లేజర్ కనుక చూస్తే అలో చేస్తారు, కానీ కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మనం చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ వర్క్షాప్లో కనుక చూస్తే C1 కేటగిరీ, ఇక్కడ లేజర్ని అలో చేస్తారు. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అలాంటిది ఏమీ లేదు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మనం చెప్పవచ్చు. అసిస్టెంట్ ERD డిపార్ట్మెంట్లో చూస్తే B1 కేటగిరీ వస్తుంది. ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. లేజర్ని అలో చేస్తారు, కాకపోతే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మనం చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ వర్క్స్ కనుక చూస్తే B1 కేటగిరీ, ఇక్కడ మనకి అలో చేస్తారు లేజర్ని, బట్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. అండ్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ నో ఇష్యూ. అసిస్టెంట్ వర్క్షాప్లో కనుక చూస్తే మనకి C1 కేటగిరీకి వస్తుంది. ఇక్కడ లేజర్ని అలో చేస్తారు సింప్లీ. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఏముండదు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మనం చెప్పుకోవచ్చు. హాస్పిటల్ అసిస్టెంట్ కనుక చూస్తే C1 కేటగిరీకి వస్తాము. ఇక్కడ లేజర్ని అలో చేస్తారు, బట్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఏమీ లేదు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ నో ఇష్యూ. అండ్ నెక్స్ట్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4
ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 కనుక చూస్తే B1 కేటగిరీకి వస్తుంది. ఇక్కడ లేజర్ని అలో చేస్తారు, బట్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, నో ఇష్యూ. మనం ఇక్కడ గ్రూప్ డీలో కనుక చూస్తే ఓన్లీ అసిస్టెంట్ పాయింట్స్మెన్కి మాత్రమే లేజర్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, లేజర్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా చాలా వరకు అన్ని ఫిట్టే, కొన్నిటికి కండిషన్స్ పెట్టారు. పెద్దగా కండిషన్స్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్లీ మీరు ఎక్కువగా ఐ సైట్ గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు జనవరి, మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు ఆ టైంలో ఉంటుంది. ఆ తర్వాత మనకి రిజల్ట్ కనుక మనకి ఇయర్ ఎండింగ్ మెడికల్ టెస్ట్ అనుకున్నా కానీ 1 ఇయర్ ఉంది. నేను స్వయంగా ఫాలో అయిన టెక్నిక్ ఏంటి అంటే, మీకు ఏమైనా ఐ సైట్ ఉంటే నెక్స్ట్ టైం మీరు షాప్కి వెళ్ళి ఇంకొక కొత్త పేర్ గ్లాసెస్ తీసుకుందాం అనుకున్నప్పుడు మనం చెక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా మళ్ళీ సైట్ ఎంత ఉందని. మనకు తెలియకుండానే మనం ఇంకొక 0.25 సైట్ ఎక్కువగా మంచిది తీసుకుంటాం డెఫినెట్లీ. బట్ అలా ఎప్పుడు తీసుకోకండి. మీకు ఇప్పుడు ఎంత అయితే ఉందో అంతే సైట్ తీసుకోండి. వీలుంటే ఒక 0.25 తగ్గించి చూసుకోండి. మీకు ఆ కళ్ళు అనేది అడ్జస్ట్ అవుతాయి ఆ సైట్కి. ఎందుకంటే నేను లాస్ట్ 2 టైమ్స్ అబ్జర్వ్ చేశాను. మళ్ళీ ఒకసారి న్యూస్ పెట్స్ తీసుకోవడానికి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 8 మంత్స్కి ఒకసారి నేను మారుస్తూ ఉంటాను. అప్పుడు వెళ్ళినప్పుడు చెక్ చేసుకుంటే మనకి ఇప్పుడున్న సైట్ కంటే ఇంకొక 0.25 పెరిగితే నీట్గా అనిపిస్తుంది ఆ గ్లాస్ పెడితే. బట్ ఆ 0.25 కాకుండా నాది ఏదైతే సైట్ ఉందో అంతే తీసుకుంటే నేను 1 or 2 days కొద్దిగా అటు ఇటు అనిపిస్తుంది, బట్ నాకు మళ్ళీ అదే సెట్ అవుతుంది. సో ఆ విధంగా మీరు సైట్ని తగ్గించుకోవచ్చు. అంటే మీరు ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి 0.25 తగ్గించుకొని ఆ గ్లాసెస్ని మన కళ్ళకి కనుక అడ్జస్ట్ అయ్యేలా మీరు కేర్ తీసుకుంటే డెఫినెట్లీ సైట్ అనేది కొంచెం బెనిఫిట్ అవుతుంటుంది. నేను మొత్తం తగ్గిపోతుంది అని చెప్పను, బట్ బెనిఫిట్ ఉంటుంది. అట్ సేమ్ టైం క్యారెట్స్ ఇట్లాంటివి మనకి కళ్ళకి సంబంధించి మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనం కంగారు పడాల్సింది ఎగ్జామ్ దగ్గర. ఓకేనా, సో అక్కడ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. మన చేతిలో ఉన్నదంతా మనం చేస్తూనే ఉండాలి. సో మనం ఏం చేయొచ్చు, ఐసైట్ దగ్గర ది బెస్ట్ ఫుడ్ తీసుకోవడం, ఐసైట్ తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ నో వరీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మెడికల్ టెస్ట్ గురించి ఇప్పుడే ఆలోచించకండి. ఓకేనా, ఇప్పుడే ఆలోచించకండి. 100 మంది 100 వీడియోలు చేస్తూ ఉంటారు, బట్ నో వరీ, అవసరం లేదు మీకు ఇప్పుడే. ఓకేనా, సో అప్లై చేయండి. 400 500 కదా, అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి, మళ్ళీ 400 రిటర్నే వస్తాయి మీకు. ఓకే, సో ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జామ్ మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా నేను ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అండ్ డెఫినెట్లీ మన యొక్క క్లాసెస్, ఎస్పెషల్లీ మీరు ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు చాలామంది చూస్తారు, బట్ నేను అయితే హ్యాపీగా ఉండను. ఇట్లాంటి వీడియోస్ మీరు చూస్తే క్లాసెస్ చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ డెఫినెట్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. క్లాస్ చేస్తే చూస్తున్నారు, వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. ఓకే, సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.